కూటమి ప్రభుత్వంపై విజయనగరం జిల్లా వైసీపీ నేత శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంతో విఫలమైందని మండిపడ్డారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో లేని లిక్కర్ స్కామ్ను తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మద్యం ఏరులై పారిందని ఆరోపించారు. ఒక అలవాటు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అబద్ధాన్ని నిజం చేయడంలో పదే పదే చెప్తే అది నిజం అని నమ్మే విధంగా కొత్తగా తెర మీద తీసుకొచ్చారు. ఏదో లిక్కర్ స్కామ్ అని చెప్పి, ఏదో దాంట్లో లేనిది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా నడిపిన షాప్స్ అవి ఓ పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం సరుపున ఏమైనా ల్యాప్సెస్ ఉంటాయి అవన్నీ కూడా ఆడిట్ చేస్తూ ఉంటాయి. లేని ఒక సమస్యను సృష్టించి ఎవరికో తీసుకొచ్చి ఏమో ఇచ్చారు, ఎవరో తీసుకొచ్చి ఏదో ఇచ్చారని చెప్పి వ్యక్తులు తీసుకొచ్చి టార్గెట్ చేస్తూ మీరు వచ్చి ఓ పక్కన అరెస్టులు చేసుకుంటూ పోతూ నిన్నే మా పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిని మా పార్లమెంట్ పార్టీకి అధ్యక్షుడిగా చేస్తా ఉన్నాడు. అతను తీసుకొచ్చి అకాలంగా అరెస్ట్ చేయడు. దానికి వచ్చి టీవీలు పత్రికల్లో వచ్చి ఒక అద్భుత కల్పన, ఇదో 1000 కోట్లు స్కామ్ జరిగిందని. ఎక్కడున్నాయో చెప్పరు, ఎవరికి ఉన్నాయో చెప్పరు. మీరు సిట్ ఆఫ్ ఏదైతే